నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన అనివేటి మండపం కోసం ప్రభుత్వం నుండి సీజీఎఫ్ నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల విడుదల పట్ల దేవస్థానం చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, పాలక మండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించిన కోవూరు శాసనసభ్యురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసి చైర్మన్ కృష్ణారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. వారి సౌకర్యార్థం అనివేటి మండపం నిర్మాణం ఎంతో అవసరమన్నారు. గత కొంతకాలంగా మేము చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారం తోడుండటంతో నేడు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నిధులు విడుదలైన నేపథ్యంలో అనివేటి మండపం నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని, ఈ నిధులను అత్యంత పారదర్శకంగా వినియోగిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి తాతా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.